నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఒక ప్రార్థనా మందిరం పైన దాడులకు ప్లాన్ చేసిన ఇద్దరు మైనర్లను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే తీవ్రవాద సంస్థ ఐసిస్తో సంబంధాలు కలిగి ఉండి పేలుడు పదార్థాల తయారీలో శిక్షణ పొందిన ఇద్దరు మైనర్లను రాజ్యాంగ భద్రతా విభాగం అరెస్టు చేసింది. కువైట్ దేశంలోని ఒక వర్గానికి చెందిన ప్రార్థనా మందిరాన్ని లక్ష్యం చేసుకుని దాడి చేయడానికి వీరు కుట్ర పన్నినట్లు అధికారులు వెల్లడించారు. పక్కా నిఘా, నిరంతర పరిశీలన మరియు విచారణల ఆధారంగా భద్రతా దళాలు వీరిని అదుపులోకి తీసుకున్నాయి. నిందితులపైన చట్ట ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు. కువైట్ దేశ భద్రతకు, ప్రజల ప్రశాంతతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా సహించేది లేదని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు తప్పవని చెప్పి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. ఇదే సమయంలో తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల నడవడిక పైన ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి అధికారులు సూచించారు. సోషల్ మీడియా వినియోగాన్ని నిరంతరం గమనిస్తూ చట్టవిరుద్ధమైన ఆలోచనలు లేదా కార్యకలాపాల వైపు పిల్లలు ఆకర్షితులు కాకుండా అవగాహన కల్పించాలని కోరారు. కుటుంబ పర్యవేక్షణ పెంచుతూ పిల్లలలో జాతీయ భావం, చట్టం పట్ల గౌరవం పెంపొందించాలని చెప్పి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇద్దరు మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే తీవ్రవాద భావజాలం అయితే ఆకర్షించిందనమాట. దీంతో కువైట్లోని ఒక వర్గానికి చెందిన ప్రార్థనా మందిరం పైన వాళ్ళు దాడి చేయడానికి ప్లాన్ కూడా వేశారు. దీంతో కువైట్ నిఘా వర్గాలు ముందుగానే తెలుసుకొని వాళ్ళనైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం కువైట్లో ఉన్న తల్లిదండ్రులు మీ పిల్లలపైన నిఘా పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో ఏం చూస్తూ ఉన్నారు, ఎవరిని కలుస్తూ ఉన్నారు, ఎవరితో ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ మీరు చూడాల్సి ఉంటుంది. లేకపోతే వాళ్ళ యొక్క భవిష్యత్తు నాశనం అయిపోతుందని చెప్పేసి అధికారులు హెచ్చరించారు. ఏది ఏమైనా సరే కానీ చిన్న పిల్లల వరకు తీవ్రవాద భావజాలం వచ్చిందంటే కానీ ఇది చాలా కఠినమైన చర్యగా పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.